రాష్ట్రంలో ప్రభుత్వము రేపు డిసెంబర్ నెల 1వ తారీఖున పంపిణీ చేయబోయేటువంటి పెన్షన్ల పంపిణీ విషయంలో కొన్ని కొత్త మార్పులను తీసుకురావడం జరిగింది. నేను మీకు ఈ వీడియోలో రేపు డిసెంబర్ నెల పెన్షన్లు అనేటువంటివి ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు, ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు పంపిణీ చేస్తారు, సో మనకు ఎవరెవరికి ఈ డిసెంబర్ నెల పెన్షన్స్ అనేటువంటివి రద్దు చేసేశారు, దీనికి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్ ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి, ఈ వివరాలన్నింటి గురించి కూడా మీకు చెప్తాను. అండ్ అలాగే కొత్తగా పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం అయితే కల్పించింది. అది ఏ పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించింది, ఎలా చేసుకోవాలి, కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి, ఈ వివరాల గురించి కూడా మీకు చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి గాయ్స్, అందులో కూడా జాయిన్ అవుతామని మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టినాను, అక్కడ కూడా మీరైతే నాతో కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే సో మనకు ప్రతి నెల పంపిణీ చేసే విధంగానే రేపు డిసెంబర్ నెల 1వ తారీఖున కూడా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ అయితే జరగబోతుందన్నమాట. ఓకేనా. సో అయితే మనకు సెర్ఫ్ అధికారులు తీసుకొచ్చినటువంటి రూల్ ప్రకారం పెన్షన్ల పంపిణీ అనేది 2 రోజుల పాటు అయితే జరగాలన్నమాట. 2 రోజుల పాటు మీకు పెన్షన్స్ అనేటువంటి వాటిని పంపిణీ చేస్తారు. సో రీసెంట్గా మనకు గత 3-4 నెలల నుంచి రాష్ట్రంలో ఈ యొక్క డిజేబిలిటీ మెడికల్ పెన్షన్లకు సంబంధించి రీఅసెస్మెంట్స్ ప్రక్రియలు అంటే వెరిఫికేషన్ ప్రక్రియలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. ఓకేనా. సో అయితే ఈ నేపథ్యంలో పెన్షన్ల పంపిణీల విషయంలో కొంచెం గందరగోళంగా అయితే నెలకొనింది. అంటే పెన్షన్ లబ్ధిదారులకు వచ్చేసి ఎవరెవరికి ఏ పెన్షన్స్ ఇస్తారు, ఎవరెవరికి పెన్షన్స్ మార్పు చేసేసారు, అసలు పెన్షన్స్ ఇస్తారా ఇవ్వరా అని భయాందోళనకు అయితే గురవుతూ ఉన్నారనమాట. సో అయితే రేపు ముఖ్యంగా ఈ యొక్క డిసెంబర్ నెల పెన్షన్స్ వచ్చేసి ఎవరికి ఇస్తారు, ఎవరెవరికి రద్దు చేసేసారు, ఎవరికి ఏ రకమైనటువంటి పెన్షన్స్ ఇస్తారో ఆ వివరాల గురించి ఇప్పుడు మనం బ్రీఫ్గా అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. తొలిత వచ్చేసి ఫస్ట్ మీకు నోటీసు అందుతుంది రీఅసెస్మెంట్స్కు హాజరు కమ్మని. ఆ నోటీస్లో మీకు డేటు, ఏ డేట్న హాజరు అవ్వాలి, హాస్పిటల్ నేము, లొకేషన్ మొత్తం కూడా మెన్షన్ చేస్తుంటారు. అక్కడికి వెళ్ళి మీరు రీవెరిఫికేషన్ చేసుకునేటువంటి తర్వాత అంటే రీఅసెస్మెంట్స్కి వెళ్ళి అటెండ్ చేసిన తర్వాత 15 నుంచి 20 రోజుల కాల వ్యవధిలో కొత్త సదరం సర్టిఫికేట్ అయితే మీకు వస్తుందన్నమాట. ఆ సదరం సర్టిఫికేట్లో 40% నుంచి 85% మధ్య లోపల ఉన్నటువంటి వాళ్లకు 6,000 రూపాయల డిజేబిలిటీ పెన్షన్ అయితే ఇస్తారు. ఇది ఖచ్చితంగా. ఓకేనా. సో లేదు మీకు వచ్చినటువంటి సదరం సర్టిఫికేట్లో 85% కంటే ఎక్కువ ఉంది, అప్పుడు మీకు 15,000 రూపాయలు మెడికల్ పెన్షన్స్ అయితే ఇస్తారనమాట. మంచానికే పరిమితమై ఉంటారు కదా, సో ఈ యొక్క కాళ్ళు చేతులు పని చేయకుండా మంచానికే పరిమితమై ఉన్నటువంటి వాళ్ళు పక్షవాతంతో, ఓకేనా, ఇటువంటి వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయల పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. అసలు మీకు 40% లేదు, 85% కూడా లేదు, దానికంటే ఎక్కువ కూడా లేదు. ఓకేనా. అయినా మీరు కనుక 60 ఏళ్ళు నిండి ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా 4,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ అయితే వస్తుందండి. అసలు మీకు 60 ఏళ్ళు లేవు, మీకు వచ్చినటువంటి సదరం సర్టిఫికేట్లో అట్లీస్ట్ మినిమం పర్సెంటేజ్ కూడా లేదు అనుకుంటే మీకు పెన్షన్ రద్దు నోటీసులు అప్పుడు జారీ చేస్తారు. అప్పుడు మీకు పెన్షన్ అయితే రద్దు చేస్తారు, ఎవరు ఇంకా. ఓకేనా. సో ఈ విధంగా ఇప్పటి వరకు ఎవరైనా పెన్షన్ రద్దు నోటీసులు తీసుకున్నట్లయితే రేపు డిసెంబర్ నెల నుంచి అయితే వాళ్ళకి పెన్షన్స్ అయితే ఇవ్వరనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. లేదు మేము రీఅసెస్మెంట్స్కి వెళ్ళాము, కొత్త సదరం సర్టిఫికేట్ పొంది ఉన్నాము అంటే ఆ సదరం సర్టిఫికేట్లో ఉన్నటువంటి పర్సంటేజ్ని బేస్ చేసుకొని అయితే మీకు పెన్షన్ రకం డిసైడ్ చేస్తారు. వాటి గురించి కూడా నేను చెప్పాను, ఆ పెన్షన్ డబ్బులే ఇస్తారనమాట డిసెంబర్ నెలకు సంబంధించి. ఓకేనా. సో ఇవన్నీ కాదు, మీకు రీఅసెస్మెంట్స్కి వెళ్ళడానికి ఇంకా నోటీసులే అందలేదు అనుకుంటే మీకు డిసెంబర్ నెలకు సంబంధించి పెన్షన్స్ ఇస్తారంటే ఇస్తారండి ఖచ్చితంగా. ఇదివరకు ఉన్నటువంటి సదరం సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో పాత సదరం సర్టిఫికేట్ దాన్ని బేస్ చేసుకుని అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీరు రీఅసెస్మెంట్స్కి వెళ్ళాక సదరం సర్టిఫికేట్ ఇంకా కూడా రాలేదు, కొంచెం లేట్ అయితే అయ్యింది, అప్పుడు మీకు పెన్షన్స్ ఇస్తారా ఇవ్వరా రేపు డిసెంబర్ నెలకు సంబంధించి అనుకుంటే ఖచ్చితంగా ఇస్తారండి. అది కూడా పాత సదరం సర్టిఫికేట్లో ఉన్నటువంటి పర్సంటేజ్ని బేస్ చేసుకుని అయితే ఇస్తారనమాట. మీరు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం మనకి ఏం చెప్పిందంటే ఎవరికి కూడా పెన్షన్ను పెండింగ్లో పెట్టొద్దని చెప్పింది. ఈ రీఅసెస్మెంట్స్కు వెళ్ళినటువంటి వాళ్ళకు, కొత్త సదరం సర్టిఫికేట్లు అందనటువంటి వాళ్ళకు, నోటీసులో జారీ కానిటువంటి వాళ్ళకు, ఓకేనా, అప్పీల్ పెట్టుకునేటువంటి వాళ్ళకు ఎవరికి కూడా పెండింగ్లో పెట్టదు, ఇస్తూనే ఉండండి, వాళ్ళకి కొత్త సదరం సర్టిఫికేట్ వచ్చేంత వరకు ఇస్తూనే ఉండండి అయితే చెప్పుంది.
అప్పీల్ పెట్టుకున్నటువంటి వాళ్ళకు కూడా ఇస్తారండి, మీరు కూడా టెన్షన్ పడొద్దు. అప్పీల్ పెట్టుకున్నటువంటి వాళ్ళకు ప్రస్తుతం రీఎస్మెంట్స్కి సంబంధించిన ప్రక్రియలు అయితే జరుగుతూ ఉన్నాయి. అండ్ అలాగే మనకు కొత్త సదరం స్లాట్స్ అయితే రిలీజ్ చేశారు మన 14వ తారీఖున. సో మీరు కనుక చేసుకోకుండా ఉన్నట్లయితే ఒకసారి సచివాలయంకి వెళ్ళి అడగండి. ఇంకా స్లాట్ బుకింగ్కి ఆప్షన్ ఉన్నట్లయితే స్లాట్ బుకింగ్ చేసుకోండి. మ్యాక్సిమం అప్పుడే అందరూ చేసుకోని ఉంటారు. ఇన్ కేస్ ఎవరైనా చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పనిసరిగా వెళ్ళి చేసుకోండి. ఓకేనా. సో ఇదండి ఫైనల్గా వచ్చేసి మనకు ఈ యొక్క డిసెంబర్ నెల పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఓకేనా. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకేనా. కొత్తగా ఈ డిఎంహెచ్ఓ పెన్షన్స్కు దరఖాస్తులు చేసుకోవాలని నేను ముందు రోజుల్లో అప్డేట్స్ వచ్చిన వెంటనే ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను. ఇకపోతే మీకు స్టార్టింగ్లో చెప్పాను, కొత్త పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది అని. ఓకేనా. కొత్త పెన్షన్స్ అంటే ఏవంటే స్పౌస్ పెన్షన్స్ అన్నమాట. ఓకేనా. సో మనకు ఎవరైతే వాళ్ళ భర్త కుటుంబ పెద్ద అయిన ఎవరైతే ఉంటారో ఆయన పెన్షన్ తీసుకుంటూ సడన్గా ఏదో కారణం చేత మరణించి ఉన్నట్లయితే ఆ పెన్షన్ను వాళ్ళ భార్యకి వచ్చే విధంగా అయితే తీసుకురావడం జరిగింది ప్రభుత్వం. సో దాన్నే ఈ స్పౌస్ పెన్షన్స్ అని కూడా అంటారనమాట. స్పౌస్ పెన్షన్స్ అంటే మీకు క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. సో ఆల్రెడీ వాళ్ళ భర్త పెన్షన్ తీసుకుంటూ ఉండాలి. సో ఆయన కనుక మరణించి ఉన్నట్లయితే ఆ పెన్షన్ను భార్యకి అయితే ఇస్తారనమాట. కుటుంబం పెద్ద ఆయన ఎవరైతే ఉంటారో కొంచెం ఏజ్ అయితే ఉండాలన్నమాట. ఓకేనా. సో వాళ్ళందరూ కూడా దరఖాస్తులు పెట్టుకున్నట్లయితే మనకు గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి వాళ్ళ భర్త పెన్షన్ వీళ్ళ పేరు మీదకి అయితే మార్పు జరుగుతుంది. ఇక ప్రతి నెల కూడా వీళ్ళకి పెన్షన్స్ అనేటువంటి వాళ్ళ భర్తల పెన్షన్ భార్యలకి అయితే రావడం జరుగుతుంది అనమాట. ఖచ్చితంగా వాళ్ళకి హస్బెండ్ చనిపోయి అయితే ఉండాలి. సో ఇప్పుడు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్గా మీ భర్త ఫర్ ఎగ్జాంపుల్గా పోయిన నెలలో చనిపోయారు. అప్పుడు మీరు ఈ స్పౌస్ పెన్షన్స్కి సంబంధించి మీరు దరఖాస్తులు కనుక పెట్టుకున్నట్లయితే ఈ నెలలో వచ్చే నెల నుంచి మొత్తం కూడా మీకు ఈ పెన్షన్స్ అనేటువంటిది కంటిన్యూగా ఇస్తారనమాట. ఇంకా అర్హులైనట్లయితే మొత్తం అప్లికేషన్ ఫామ్స్ అవన్నీ వెరిఫికేషన్ చేశాక. ఓకేనా. సో ప్రస్తుతానికైతే గ్రామ వార్డు సచివాలయంలో ఈ స్పౌస్ పెన్షన్స్ దరఖాస్తులు అయితే జరుగుతూ ఉన్నాయి. మీరు వెళ్ళి చేసుకోవచ్చు ఎవరైనా ఇంకా చేసుకోకుండా ఉన్నట్లయితే. ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట. మీరు స్క్రీన్ మీద కనుక చూసినట్లయితే ఎన్టీఆర్ భరోసా స్పౌస్ పెన్షన్స్ అండ్ విడో పెన్షన్స్ అప్లికేషన్ ఫామ్ అనమాట. స్పౌస్ పెన్షన్స్ కూడా ఇదేను. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి దరఖాస్తుదారుని పేరు, దాని తర్వాత భర్త పేరు, ఆధార్ నంబరు, మొబైల్ నంబరు, చిరునామా, క్లస్టర్ నేము, రైస్ కార్డ్ నెంబరు, మరణించిన పెన్షన్ లబ్ధిదారుని పేరు అంటే మీ యొక్క హస్బెండ్ పేరు వస్తుంది ఇక్కడ. దాని తర్వాత మరణించిన తేదీ, మీ హస్బెండ్ యొక్క ఆధార్ నెంబరు, మరణ ధృవీకరణ రిజిస్ట్రేషన్ నెంబరు. ఓకేనా. డెత్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ నెంబరు, మీ భర్త ఏ పెన్షన్ తీసుకుంటున్నారో ఆ పెన్షన్ రకం రాసుకోవాలన్నమాట. ఒక పెన్షన్ ఐడి, దరఖాస్తుదారుని సంతకం అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీరుగా అంటే వాళ్ళ భార్య కదా పెట్టుకుంటుంది. సో ఆ భార్య సంతకం ఇక్కడ రావాలి. ఈ రిమైనింగ్ అధికారులు అయితే పెట్టుకుంటారు అనమాట. సో ఈ విధంగా అయితే ఉంది అప్లికేషన్ అనేది. సో ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉన్నట్లయితే రీసెంట్గా మీ భర్త చనిపోయి ఆ పెన్షన్ మీ పేరు మీదకు మార్చుకోవడానికి అవకాశం అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి. ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి అక్కడ రిజిస్టర్ అసిస్టెంట్ అధికారి అయితే ఉంటాడనమాట. ఆ అధికారిని కన్సల్ట్ అయితే చాలు. ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ తీసుకువెళ్ళి వాళ్ళైతే ఈజీగా అప్లై చేయడానికి అయితే ప్రయత్నం చేస్తారు, అప్లై చేస్తారు. ఓకేనా. సో ఇదండి ఫైనల్గా పెన్షన్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉండండి. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి, అక్కడ కూడా అడగొచ్చు నన్ను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.